ఇదే ఇవాల్టి బిగ్ టాక్. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాయల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మేడం. సార్ చెప్పండి, బీజేపీ ఏమో విమోచనం అంటోంది, మరి బీఆర్ఎస్ ఏమో విలీనం అంటోంది, కాంగ్రెస్ ఏమో ప్రజాపాలన పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తోంది. మరి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు సెప్టెంబర్ 17 అంటే ఏంటి? ఒక్కొక్క పార్టీ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు సెప్టెంబర్ 17 అంటే ఏ విధంగా చూడాలి దీన్ని? ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరియు తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడింది విన్నాము, కత్తి వెంకటస్వామి సార్ మాట్లాడింది కూడా విన్నాము. నేను కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాంట్లో కొన్ని విభేదిస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీనే డైరెక్ట్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆ రోజు జరిగిన అంశాలలో అకృత్యాలు ఎన్ని జరిగినాయి, అరాచకాలు ఎన్ని జరిగినాయి, అది ఎవరి గురించి జరిగింది, దాన్ని విముక్తి చేయడానికి జరిగిన పోరాటం ఏంది, విముక్తి జరిగి వియోచనం ఎలా జరిగింది, మన తెలంగాణ ప్రజలము స్వేచ్ఛా వాయువులు ఎలా తీసుకున్నారనే అంశాల మీద పోవాలి. ఆ రోజు తెలంగాణ ప్రజలు ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ ఉద్యమం చేసిండ్రు, సాయుధ రైతాంగ పోరాటం చేసిండ్రా, కమ్యూనిస్టుల రూపంలో చేసిండ్రా, భూస్వామ్యం మీద వ్యక్తులు కూడా విలేజ్లలో మా గ్రామం దొర ఉంటే ఆ దొర మీద పోరాటం చేస్తే ఆయనను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టే, ఆయనకు కూడా స్వాతంత్ర సమరయోధుని కింద పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన భార్యకు కూడా ఇప్పటి వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరు చేసిండ్రనో ఏదో కమ్యూనిస్టులు చేసిండ్రనో ఒకరిద్దరు చేసిండ్రనేది కాదు. మొన్న తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో అన్ని వర్గాలు ఒకటే కాదు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పిల్ల జల్ల చిన్న పెద్ద ప్రతి కుటుంబము వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఉద్యమంలో పాల్గొనకపోయినా వాళ్ళ యొక్క ఆత్మాభిమానం తెలంగాణ రావాలని ఎక్కడ అలజడి జరిగినా, ఎక్కడ ఇబ్బందులు జరిగినా, బస్సులు బంద్ చేసినా, రోడ్లు బంద్ చేసినా కానీ దానికి అందరికీ సహకరించి వాళ్ళు కష్టవాళ్ళు పడ్డారు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా తప్పుపట్టలేరో ఆ రోజు కూడా ఈ రజాకార్ల పాలన, నిజాం పాలన అంతం కావాలని తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి సమాజం మొత్తం కోరుకున్నది. దాన్ని మనం స్వాగతించాలి. కానీ ఒకరిద్దరు జరిగిన దాన్ని వాళ్ళిద్దరిని ముందు పెట్టేసి మనం మాట్లాడడం అనేది తప్పు. ఈరోజు బీజేపీ హిందూ ముస్లింగా చూడట్లేదు. ఇక్కడ జరిగిన అంశాలను ముందుకు తీసుకొస్తున్నాము. ఆ రోజు జరిగిన అకృత్యాలను తెలంగాణ ప్రజానీకానికి తెలియాలి. దాని యొక్క స్వభావం ఏంది, దాన్ని స్ఫూర్తిగా మనకి ఇప్పటికీ కూడా జరుగుతుంది ఏంది. తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు ఇదే బీఆర్ఎస్ పార్టీ, అలాగే మన ఇందాక కత్తి వెంకటస్వామి గారు కూడా చెప్పారు, ఆ రోజు వియోచన దినం జరపాలన్నాము, దీనికి ఎందుకు కాంగ్రెస్ జరగట్లేదనే చేసి ఆ రోజు ఉద్యమం కాలంలో ప్రశ్నించినాము. అదే తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని పేర్లు మార్చాల్సిన అంశం ఎందుకు వచ్చింది, ఏ సామాజిక వర్గాన్ని, ఏ మతానికి ఈ పార్టీలు భయపడుతున్నాయి అనేదే ఇది. ధైర్యంగా మాట్లాడిన పార్టీని మీరు విమర్శిస్తారు. తెలంగాణ ఉద్యమంలో మనం ఆ రోజు తీసుకున్న అంశం ఏంది, ఆ రోజు సెప్టెంబర్ 17ను ఏ విధంగా జరుపుకున్నాము ఉద్యమ కాలంలో, దానిని తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ సామాజిక వర్గానికి, ఏ మతానికి భయపడి ఈ పేరు మార్చారనేది మనం డిస్కస్ చేయాలి. ఆ అంశాన్ని పక్కకు పెట్టేసి ఆర్ఎస్ఎస్నో, ఆర్య సమాజ్నో, బీజేపీనో కాదు, మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమం నాడు ఏ స్టాండ్ అయితే తీసుకున్నామో ఆ స్టాండ్ ప్రకారమే వెళ్తున్నాము. ఇందాక చరిత్ర అంతా చెప్పారు, నేను చెప్దాం అనుకున్నాను. కాసిం రజ్వీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఇక్కడ ఆ 10 నెలల కాలంలో రజాకారులకు సైనిక అధికారుగా ఉండి ఎన్ని అకృత్యాలు చేశాడు, ఎన్ని రోజులు తను జైల్లో ఉరి శిక్ష పడ్డా, యావజ్జీవ కారాగార శిక్ష 2 సెక్షన్లలో పడితే ఆయనను క్షమాభిక్ష పెట్టేసి 7-8 సంవత్సరాలు జైలు జీవితం తర్వాత ఆయన పాకిస్తాన్కి ఎవరు పంపించారు, దీని జరిగిన సంఘటనలేంది, రజాకారుల పాలనలో ఎంతమంది మరణం చెందారు. ఆ రోజు మనము ఆపరేషన్ పోలో అనేది సెప్టెంబర్ 13th నాడు స్టార్ట్ అయ్యి మనకు 17th 4 రోజులలో ముగించింది. ఒక సైన్యం వచ్చిన నాడు ఎంతో కొంత జరుగుతుంది. ఘర్షణ వాతావరణంలో కొంతమంది, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారు. ఆ రోజు ఈ ఘర్షణల్లో కొంతమంది ప్రాణాలు జరగవచ్చు,
ఆత్మబాణ బలిదానాలు జరగచ్చు, కొందరు రివర్స్ అయిన వాళ్ళు జరగచ్చు, ఏదైనా జరిగింది. అద్యమంగా అంతిమంగా మనము తెలంగాణలో నిజాం పాలన నుంచి వియోచన జరిగింది. ఆ అంశాన్ని మనము ఇప్పుడు మనం ఆగస్టు 15 ఎలా జరుపుకుంటున్నామో, గణతంత్ర దినోత్సవంగా జనవరి 26 ఎలా జరుపుకుంటున్నామో, ఇది ఒక పండగ వాతావరణము. జాతీయ జెండాను ఎగిరేసి ఇక్కడ పేర్లు అనేది కాదు, ఒక సామాజిక వర్గానికి భయపడి మనము పేర్లు మార్చుకుంటే రేపు మళ్ళీ ఈ శక్తులు ఈ ఒక్క అంశంలోనే ఇది కాదు, రాబోయే ప్రతి అంశంలో వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు. ఈ ఒక్కటే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు తప్పుగా అనుకోవద్దు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ నిజాం నవాబుల వారసును టర్కీ నుంచి తీసుకొచ్చి సెక్రటరియేట్ లో రెడ్ కార్పెట్ చేసి వెల్కమ్ చెప్పారు. అలాగే కేసీఆర్ గారు పోయి నిజాం నవాబుల సమాధులను సందర్శించడం అంటే ఈ తెలంగాణను ఏ పరిస్థితిలోకి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఒక సామాజిక వర్గం ఓట్లు, ఒక మతాని ఓట్ల గురించి తెలంగాణలో జరిగిన సంఘటనలని తప్పుగా దారి పట్టిస్తున్న వ్యక్తులందరికీ తెలంగాణ చరిత్రను గుర్తు చేయాలనే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. మా యొక్క ఒక్క నిమిషం మేడం, మా యొక్క సెప్టెంబర్ 17 నాడు రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. దీన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 17 ఈ గత 9 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కేంద్ర మంత్రివర్యులు ఎవరొకరు, రాజ్నాథ్ సింగ్ గారు ఈసారి వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఒకసారి ఇంకొకరు వచ్చారు, వారు వచ్చేసి వారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం వియోచన దినాన్ని. దీన్ని మనం పేర్లు మార్చి తెలంగాణ ప్రజలు ఆ రోజు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరి ఆత్మశాంతి జరగాలంటే దీన్ని తప్పుదారి పట్టించద్దు. ఒక మతం గురించి, ఒక సామాజిక వర్గం గురించి తప్పుదారి పట్టిస్తే ఆ రోజు బలిదానాలు చేసిన వ్యక్తుల ఆత్మలు క్షోభిస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని మనం అందరం కూడా వియోచన దినంగా జరుపుకుందాము, పండగ వాతావరణం జరుపుకుందాము. ఇక్కడ వియోచన దినం జరుపుకుంటే ముస్లింస్కి వచ్చిన ఆపదేం లేదు, వాళ్ళని ఎవరిని తిట్టట్లేదు, కొట్టట్లేదు. ఆ రోజు మనకు విముక్తి జరిగి వియోచనం వచ్చింది కాబట్టి మనం ఘనంగా జరుపుకుందాం స్వాతంత్ర దినోత్సవంగా చెప్పి తెలియజేస్తుంది. రైట్ రైట్ కృష్ణారెడ్డి గారు, ఇందాక కోటేశ్వరరావు గారు పెద్దలు అనుభవజ్ఞులు చాలా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఆ రోజు జరిగిన ఉద్యమం కానీ తెలంగాణ వియోచన దినాన్ని జరిగిన తర్వాత ఇక్కడ రజాకారులనే హిందువులు చంపారనే విధంగా, తెలంగాణ వాళ్ళు చంపారు అనే విధంగా ముస్లింలను, అది తను ప్రొజెక్ట్ చేయడం అనేది కరెక్ట్. అక్కడ అదే మీరు అనేది ఇండైరెక్ట్ గా హిందువులే, ఆర్య సమాజ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది చేశారు. ఎవరిని? రజాకారులని అనుకోండి మీరు అన్నదానికి. అంటే వాళ్ళు చేసిన కృత్యాలు కాదు కానీ వీళ్ళు చేసిన కృత్యాలు అనేది ఒక వర్షన్ ఒకటి. రెండోది, మనకు మీరు ఏదైతే ఆంధ్ర ప్రాంతంతో చెప్పారో, ఆంధ్ర ప్రాంతంలో మనకు బ్రిటిషర్స్ పాలన, మన దగ్గర నిజాం రజాకారుల పాలన, నవాబు నియంతృత్వ పాలన ఇక్కడ. అక్కడ బ్రిటిషర్స్ పాలన ఉండే. అక్కడ ముస్లింస్కు ఇక్కడ ముస్లింస్కు తేడా. ఇంకొకటి చూడండి, ఆంధ్రాలో ఉన్న ముస్లింస్కు తెలంగాణలో ఉన్న ముస్లింస్కు ఓని వియోచన 1948లో వియోచన జరిగిన తర్వాత ఎంతమంది ముస్లింలు తెలంగాణను విడిచిపోయారు? హైదరాబాదులో వాళ్ళందరూ ఉన్నారు. ఒక్క నిజాం నవాబు ఫ్యామిలీ అరాచకాలు చేసిన 4-5 ఫ్యామిలీలు ఒక టర్కీకి పారిపోయినాయి తప్ప, కొంతమంది పాకిస్తాన్లో ముస్లింస్ హిందూ దేశంగా సపరేట్గా ఉండాలనుకున్నప్పుడు కొంతమంది ముస్లింస్ పోయి మేము పాకిస్తాన్లో సెటిల్ అవుతామన్నారు. అక్కడున్న హిందువులు వచ్చేసి ఇండియాలో సెటిల్ అయ్యారు. ఇది జరిగినది. కానీ మీరు అన్న సిపిఐ సిపిఎం అనేది 3 జిల్లాలోనే వాళ్ళు ఉండే, నల్గొండ, ఖమ్మము, పాటప్, వరంగల్ జిల్లాలోనే వాళ్ళు. అప్పుడు సిపిఐ సిపిఎం ఈ తెలంగాణ రైతు సాధన పోరాటంతో పాటు వాళ్ళు కూడా ఇది చేశారు. వాళ్ళే తెలంగాణ సమాజాన్ని మొత్తం మోటివేట్ చేస్తేనే ఉద్యమం జరిగింది. వారి చెప్తేనే గ్రామాలలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడారు అనే విధంగా కాదు. ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చింది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా వారి యొక్క అనిచేతకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క మన తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరి మనోభావాలు ఎట్లా ఉప్పొంగినాయో ఆ రోజు
మనకు నిజాం నవాబు నియంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో అనాల్సిన అప్పుడు పోనీ. ఇంత టెక్నాలజీ Right. లేదు, ఇంత ఇది లేదు. మేడం, ఇందాక కోటేశ్వరరావు గారితో నేను ఒకటే అంశంలో విభేదించిన. ఎక్కడైతే అక్కడ జరిగిన దాంట్లో ఆర్ఎస్ఎస్ను ప్లస్ ఆర్య సమాజం ఎక్కడైతే తీసుకొచ్చారో దాంట్లో అది చేసింది తప్పన్నాను. ఏదైతే ఉద్యమ స్ఫూర్తి రగిలించిందనో, ఎక్కడ ఎవరి మనోభావాలు, ఎక్కడ అకృత్యాలు జరిగినాయో, ఎక్కడ అరాచకం జరిగిందో, ఏ గ్రామంలో జరిగిందో ఆ ప్రాంత వ్యక్తులు కూడా అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యింది. తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లాలో జరిగింది, ప్రతి గ్రామంలో అది జరిగింది. కాకపోతే కొన్ని ఏంటంటే ఇప్పుడున్నంత మీడియా లేదు, ఇప్పుడున్నంత వ్యవస్థ అప్పుడు లేదు. ఓన్లీ మనిషి వెళ్ళి చెప్పితే తప్ప సమాచారం తెలియలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కూర్చున్నా ప్రపంచంలో ఏం జరిగినా మనకి క్షణాలలో తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు ఎక్కడ జరిగినాయి, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఏరియాలో, ప్రతి ఇంటి కూడా రజాకారులు, నిజాం నవాబు అకృత్యాలకు బలైనోళ్ళే. కాబట్టి దీని స్ఫూర్తి అంతటా జరిగింది. కాకపోతే ఇప్పుడు మనం నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దగ్గర ఒక చిన్న వస్తువు, ఒక చిన్న ఇత్తనం వేస్తే అది మొలకెత్తడానికి కొన్ని నెలలు పడుతుంది. ఉద్యమం అనేది కూడా ఒకటి దగ్గర స్టార్ట్ అయింది, అన్ని దగ్గరికి వెళ్ళింది. అంతిమంగా అరాచక పాలన, అకృత్యాల పదను, మానబాణాలు దోచుకున్న రజాకారుల దోపిడీని, అలాగే నిజాం నవాబు అకృత్యాల దోపిడీని తట్టుకొని మనం వియోచన జరిగింది. కాబట్టి ఇంకొక అంశం, ఇక్కడ కొన్ని ప్రాంతాలలో హత్యలు జరిగినాయి. ఇందాక కత్తి వెంకటస్వామి గారు కూడా కరెక్ట్గా కొన్ని అంశాలు చెప్పిండ్రు. అప్పుడు పోలీస్ వ్యవస్థని, అంటే పోలీస్ పటేల్ అని పెట్టి వారి కింద కొంతమంది రజాకారులను పెట్టేసి వీళ్ళతోటి ఈ తెలంగాణ ఏదైతే మనం అప్పుడు స్వాతంత్ర ఉద్యమం గురించి నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నామో దాన్ని భారత సైన్యాన్ని వచ్చిన దాన్ని అడ్డుకొట్టుకోవాలే, మీరు గనుక తెలంగాణ ప్రాంతంలో ఎంటర్ అయితే మేము ఎర్రకోట పైన రక్తాలు వాడిస్తాం, అక్కడ జెండేస్తామని ఏదైతే కాసిం రజవి మాట్లాడి రెచ్చగొట్టాడో, కొంతమంది ఆ పోలీస్ పటేల్ వ్యవస్థ వాళ్ళని రెచ్చగొట్టారు. మేము విలీనం అంటే వియోచనంగాము, విలీనంగాము భారతదేశంలో అని చెప్పేసి మొండికేసిన దగ్గర కొన్ని కొట్లాటలు జరగడం జరిగింది, కొన్ని హత్యలు జరగడం జరిగింది, ఘర్షణ వాతావరణంలో కొన్ని జరిగినాయి. దాన్ని మనము వాంటెడ్లీ చేసినట్టు అందులో ఆర్ఎస్ఎస్ కు లేదా ఆర్య సమాజ్కు డైరెక్ట్ పాత్ర ఉన్నదనే విధంగా కోటేశ్వరరావుకి ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశం నాది.